దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరి మనం చదువుకున్న ఈ యోబు గ్రంథము 18వ అధ్యాయం అని చూసినప్పుడు మరి షూహీయుడైన బిల్దాదు మరి రెండోసారి మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి పోయిన నెల నేను చెప్పినప్పుడు కూడా ఈ బిల్దాదు గురించే చెప్పడం జరిగింది 10వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో. సో అక్కడ కూడా లాస్ట్ మంత్లో కూడా 8వ అధ్యాయంలో ఈ బిల్దాదు మాట్లాడటం మనం చూస్తున్నాము. అక్కడ కూడా మరి తను మరి నీతిమంతులు అయితే ఎట్లా అభివృద్ధి పొందుతారో, మరి దేవుని ఆశ్రయించిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు మరి వారు ఎదగకుండా ఉంటారని చెప్పి మరి యోబుని గురించి తను చెప్పటం మనం చూస్తాం. నువ్వు ఎక్కడో పాపం చేస్తుంటావు, మరలా నువ్వు శ్రద్ధగా దేవుని వెతికితే మరలా దేవుణ్ణి నువ్వు మళ్ళీ బతిమాలుకుంటే మరి దేవుడు మళ్ళీ నిన్ను కరుణిస్తాడు, మరి నిన్ను మరలా వర్తిలింప చేస్తాడని చెప్తూనే మరి యోబుని నిందించడం మనం చూస్తున్నాం. కానీ మరి ఈ అధ్యాయానికి వచ్చేసరికి మరి నింద అనేది మరి అధికంగా మరి బిల్దాదు చేయటం మనం చూస్తున్నాం. సో మరి 16, 17 అధ్యాయంలో మరి యోబు తను ప్రత్యుత్తరం అంతా, తన బాధనంతా కూడా తను చెప్పుకున్నాడు. మరి నేను నాకు మరణ పంచులో నేను ఉన్నాను, మరి సమాధే నాకు దిక్కు అని చెప్పి మరి ఎన్నో విధాలుగా తన బాధని తను చెప్పుకున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమీ బాధ కలగట చేత నాకు ఉత్తరం ఇచ్చున్నావు. మరి మీరు మరి యోబు కలిగి ఉన్న శ్రమను బట్టి తనని ఆదరించడానికి, తను ఓదార్చడానికి అయితే వాళ్ళు వచ్చారు తనని చూసి వెళ్ళటానికి. కానీ వారు వచ్చిన కారణము వదిలిపెట్టేసి మరి ఆల్రెడీ తను ఎంతో డిప్రెస్లో ఉండి మరి సమస్తం కోల్పోయి, తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్న పరిస్థితిలో ఇంకా యోబుని కృషించిపోచేసేవాళ్ళగా మరి వీళ్ళు చెప్తున్న మాటలను బట్టి మరి యోబు తాను కూడా నిందించుకోవడం మనం చూస్తున్నాం. వీళ్ళు ఇచ్చే ప్రత్యుత్తరాలను బట్టి యోబు కూడా మరి ఒక ఆదరణ లేని వాడిగా, ఇక్కడ 17వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు కూడా, ఆశ ఏదైనా నాకుంటేనే ఎడల పాతాళం నాకు ఇల్లు అను ఆశయే, చీకటిలో నా ప్రక్క పరుచుకొనిచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగులతోనూ నేను మనవి చేయుచున్నాను. సో మరి ఎంతగా తను డిప్రెస్ అయిపోతున్నాడు, ఆ మాటలని తనకి ఎంత ఎఫెక్ట్గా చూపిస్తుంది. మరి ఆదరించవలసిన వారే మరి యోబుని మరింతగా నిందించడం, మరి మరి యోబు ఏ పాపం చేయలేదని పరీక్ష చేయకుండా, ఏ సాక్ష్యం లేకుండానే వాళ్ళంతటా వాళ్ళు అజంప్షన్స్ చేసుకొని మరి వాళ్ళ నీతిని వాళ్ళు కనపరచాలని, మేము ఎంతో జ్ఞానవంతులం, మేము భక్తి పరులము, నీవు ఎక్కడో పాపం చేసావు కాబట్టే మేము మంచిగానే ఉన్నాం, కానీ నీవు సమస్తం కోల్పోయావు అని చెప్పి మరి వాళ్ళని నిందించడం మనం చూస్తున్నాం. ఇక్కడ 18వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండదాని స్థానము తప్పున, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాళ్ళు ప్రకాశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. సో ఇక్కడ నుంచి మరి చివరి వరకు కూడా మరి భక్తిహీనులకి ఎలాంటి గతి పడుతుందా అని చెప్పి మరి బిల్దాదు చెప్పడం మనం చూస్తున్నాం. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా మరి యోబు జీవితంలో జరిగినవే తను మళ్ళీ మెటఫర్స్ లాగా తిరిగి మళ్ళీ యోబ్కే చెప్పడం మనం చూస్తున్నాం. ఇవంతా నీ ఇల్లు, నీకు పుత్రులు ఉండరు, నీకు ఇల్లు ఉండదు, నీకు అంటూ ఏది ఉండదు అని చెప్పి ఇవన్నీ తను నిందించడం మరి చూస్తున్నాం. మరి ఇంత అవమానాలు, ఇంత నిందలు తీసుకున్నా కూడా మరి ఇక్కడ 19వ అధ్యాయము 1, 2 వచనాలు చూస్తే,
చాలు చాలు మరి యోబు కూడా మరి ఇక్కడ ప్రత్యుత్తరంలో మనం చూస్తాం తర్వాత అధ్యాయం మొదటి వచనంలో. సో మరి తనను తాను ఎంత సమర్థించుకోవాలనుకున్నా, తనను తాను ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా మరి తన స్నేహితులైతే తన మాటని విన్న వారుగానే, తన మాటల్ని లక్ష్యం చేయని వారుగానే మనకి కనిపిస్తున్నారు. సో మరి ఇట్లాంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ నేను మామూలుగా సంఖ్యాకాండం చదువుతున్నాను రోజు. సో దాంట్లో మోషేకు కూడా ఎదురైనట్టుగా నాకు ఇక్కడ కనిపించింది. 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మొదట్లో మనం చూస్తే మరి మోషే మీద వాళ్ళ అన్నను అక్క మరి నిందించడం మనం చూస్తున్నాం. 2వ వచనంలో మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చాడు. ఆ ముగ్గురు రాగా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచారు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. సో మరి మోషేకి యోబుకి ఒక కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా దేవుని చేత సాక్ష్యం పొందినవారు. మోషేనేమో మరి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ మిక్కిలి సాత్వికుడని. అలాగే యోబు విషయంలో కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి లూసిఫర్ వచ్చినప్పుడు అతడు ఎంతో న్యాయవంతుడు, యథార్థవంతుడు అని చెప్పి సాక్ష్యం పొందినవారు. సో వాళ్ళు దేవుని కోసం వాళ్ళ జీవితాలని ఎంతగానో యోబు అయితే శ్రమలు పొందటంలో, మోషే అయితే నాయకత్వం వహించడంలో మరి అంతమంది జనాల్ని, వాళ్ళ సనుగులని, వాళ్ళ నిందల్ని, వాళ్ళందరినీ మోసాడు. మరి అహరోన్కి కూడా మరి దేవుడు చెప్తాడు, మోషేకి మరి దేవుడు చెప్తాడు, నీకు నేను దేవుడిగా ఉంటాను, అహరోనికి నీవు దేవుడిగా ఉంటావు అని చెప్పి. మరి అప్పటి వరకు అహరోను మరి మోషే ఏది చెప్తే నువ్వు కర్రెత్తు అంటే కర్రెత్తడం జనాలకి అలా ఉన్నవాడు. మరి ఒక సమయం వచ్చేసరికి మరి మోషేకి ఎదురు తిరగటం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుడు నీతోనే మాత్రం పలికించాడా, మాతో మాట్లాడలేదా అని చెప్పి. సో ఇక్కడ యోబు విషయంలో కూడా మరి మీరు జ్ఞానవంతులంటే మీరు జ్ఞానవంతులా అని, దేవుడు నీకు తెలుసా అంటే నీకు తెలుసా అని చెప్పి వాదోపవాదాలు వాళ్ళు చేసుకోవటం మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి మరి 2 సిచ్యువేషన్లో కూడా మరి యోబు కానీ మోషే కానీ మరి దేవుడి చేత సాక్ష్యం పొంది వాళ్ళు తగ్గించుకున్నారు. సో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒక సాక్ష్యంగా, వాళ్ళ హృదయాన్ని ఒక ఎంతో యథార్థంగానూ నమ్మకంగా ఉంచుకున్నప్పుడు మరి దేవుడే వాళ్ళ పక్షంలో న్యాయం తీర్చేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. మరి మోషే విషయంలో అయితే దేవుడే మరి వాళ్ళని మిర్యాముని శిక్షించి, అట్లానే ఇక్కడ యోబు విషయంలో కూడా చివరికి వచ్చేసరికి మరి దేవుడే మీరు ముగ్గురు వెళ్ళి మీరు యోబు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు యోబు వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళని స్వస్థపరచడం, వాళ్ళని క్షమించడం మనం చూస్తున్నాం. సో పొందిన నిందలన్నిటిలో కూడా మరి వాళ్ళు ఎక్కడ తప్పకుండా మాట తోలకుండా ఆ నిందలన్నిటిని కూడా మరి దేవుడి మీదే ఆధారపడినప్పుడు మరి దేవుడు వాళ్ళ పక్షాన్ని న్యాయం తీర్చడం మనం చూసాం. అట్లాగే మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం.
న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు మీరెవడవు? మరి యోగ సమయంలో అయితే ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, కానీ మరి మాకు ఎంతో జ్ఞానం తెలుసు. మరి దేవుడు చేసే నీతిమంతులు అయితే ఎట్లా ఉంటారు, మరి భక్తిహీనులు అయితే ఎలా ఉంటారు, మరి దేవుడు చేసే కార్యాలేంటి అని చెప్పి వాళ్ళు ఎంతో జ్ఞానంగా మరి దేవుడితో సహవాసం చేసే వాళ్ళుగా మరి ఎంతో వాక్యాన్ని వాళ్ళు పలకటం మనం చూస్తున్నాం. కానీ ఎంతో బేసిక్ అయినా మరి ఇది పరులను నిందించొద్దు అని చెప్పి మరి మోషే మరి యోబు మరి యోబు జీవితం ఎలా ఉందో వాళ్ళకి తెలీదు. వాళ్ళు దూర ప్రయాణం చేసి వచ్చారు. మరి తను ఏ పరిస్థితి వల్ల ఈ స్థితికి వచ్చాడో అనేది గ్రహింపకుండా మరి వాళ్ళు నిందలు వేస్తూనే వారు మరి యోబును బాధ పెడుతూనే ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నింటిలో కూడా మరి దేవుడు మరి యోబు తన వ్యాజ్యాన్ని మరి దేవుడికి అప్పగించాడు. సో ఎప్పుడైతే దేవుడు తను వచ్చి నీ నడువు కట్టుకో, నేను మాట్లాడతాను, నువ్వు నాకు ప్రత్యుత్తరము ఇవ్వు అన్నప్పుడు మరి దేవుడు వేసిన ప్రశ్నలన్నింటిలో కూడా మరి తను ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పలేక మరి తాను సైలెన్స్ చేసుకొని కూడా ఆ సమయంలో కూడా ఎంతో మరి దేవుడికి విధేయత చూపించినప్పుడు, యథార్థత చూపించినప్పుడు మరి దేవుడు మరి యోబుకు చూపించిన యథార్థతను మెచ్చుకొని మరి తిరిగి మళ్ళీ ఆ రెండింతల ఆశీర్వాదానికి తనకి అప్పగించడం మనం చూస్తాం. అట్లాగే మోషేకు కూడా మరి తనని ఎంతో హెచ్చించడం మనం చూడవచ్చు. సో అంతమంది జనాన్ని అతను నడిపించి కూడా మరి కంటిన్యూస్గా 12వ అధ్యాయంలో అహరోను మిరియాము తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడే మళ్ళీ 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను వీళ్ళు తిరుగుబాటు చేయడం మనం చూస్తున్నాం. సో వాళ్ళు కూడా ఒకసారి మనం చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. చాలా. సో మరి ఇక్కడ కూడా మరి వచ్చిన సనుగుని బట్టి, తిరుగుబాటును బట్టి కూడా మరి మోషే దాన్ని దేవుడి చేతికి ఆ వ్యాజ్యాన్ని అప్పగించడం మనం చూస్తున్నాం. సో ఈ నింద అనేది కానీ, ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది కానీ మన మీద పడినప్పుడు మరి మనము దానికి రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో, దేవుడికి ఆ వ్యాజ్యాన్ని అప్పగిస్తామో మరి తగిన సమయంలో దేవుడే దాన్ని మన మీద నుంచి తొలగించి ఆ నిందను మన మీద నుంచి తొలగించగలడు. సో మనము 2-3 డేస్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ అంత్య దినాల్లో కూడా మరి మన మీదకి ఎన్నో ఎలిగేషన్స్ రాబోతున్నాయి. మరి వీలైతే ఏ పాపం చేయకుండా మరి నీవు అనీతిమంతుడు అని, నీవు పాపం చేసావని వీళ్ళ మీద నిందలు పడ్డాయి. కానీ మనకి ఒక బైబిల్ పట్టుకోవడానికి కానీ ప్రతి విషయంలో కూడా మరి మనము నిందలు పొందవలసి ఉంది. మరి ఈ సమయంలో కూడా మనము ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి రానున్న ఈ శ్రమలన్నింటిలో కూడా మనం దేవుడి మీద ఆధారపడితే మరి ఆ శ్రమలన్నింటిలో నుంచి మనం నడిపించడానికి కానీ, ఆ శ్రమలన్నింటినీ తట్టుకోగలటానికి కానీ మరి దేవుడు మనల్ని సహాయం చేయగలడు. కానీ ఇక్కడ గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చించుకొనుచు సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ఒకరి భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు
మరి ఎదుటివారిని మళ్ళీ ఏదైనా తప్పు చేశారనే మనం చెప్పే ముందులో మరి మనల్ని మనం పరీక్షించుకొని మరి మన స్థితి ఎలా ఉంది, ఎదుటివారు తప్పు చేసినా కూడా మరి దాన్ని వాళ్ళకి అది ఎలా తెలియజేయాలి. మరి పౌలు పత్రికల్లో కొన్ని చోట్ల చెప్తారు, మరి ఫస్ట్ అయితే మీరు ఒంటరిగా తనకి తప్పు గురించి చెప్పాలి, తర్వాత రెండోసారి దాన్ని సంఘంలో 2-3 సాక్షులు పెట్టదని చెప్పి మూడోసారి వినకపోతే అది తన మీదమే ఉంటుందని చెప్పి మరి పౌలు చెప్పడం మనం చూస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఎదుటివారు మరి తప్పు చేసిన పాపం చేసే విషయాల్లో కానీ మనం నిందించే విషయంలో కానీ ఏదైనా మాట్లాడే విషయంలో కానీ అది ఎలిగేషన్ అయినా ఫాల్స్ ఎలిగేషన్ అయినా చేసే ముందు మరి మనం పరీక్షించుకొని మన మాటను సరిగా ఉంచుకొని అది మరి తెలియచేసే విషయంలో కూడా దాన్ని ఎంతో జ్ఞానవంతంగా దేవుణ్ణి అడిగి మరి అది ఏ విషయం ఎలాగా వాళ్ళకి కన్వే చేయాలి అనేది మరి దేవుని చిత్తానుసారంగా కన్వే చేస్తే అది వాళ్ళు తీసుకోగలటకి అది ఉంటుంది. కానీ ఏది లేకుండా మనం కూడా ఇలా యోగ స్నేహితులాగే ఫాల్స్ ఎలిగేషన్స్ లాగా చేస్తే అది తిరుగుబాటులాగా ఉంటుంది. సో ఈ పరిస్థితి అన్నింటిలో మరి ఇక్కడ మనం చూసినప్పుడు సాత్వికమైన మనసుతో అట్టివాడిని మంచి దారిని తీసుకొని రావాలను, ఒకని భారములు ఒకడు భరించి అలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సో మనం ఒకరి భారం ఒకరు భరించే వారంగా ఒకళ్ళు అది జ్ఞానవంతంగా మనం వాళ్ళకి బోధించుకునే వారంగా ఉండాలని మన ఈ మాటల ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు మరి అంత్య దినాల్లో మనకి ఎదురయ్యే పరిస్థితులు హింసించారు. సో మరి ఈ అంత్య దినాల్లో మనం కూడా ఎన్నో నిందలు అవమానాలు పొందవలసి ఉంది. వాటినన్నిటికీ మరి యేసుప్రభువు వారు తాను సైతము మరి ఎన్నో నిందలు మరి దేవుడిగా ఆయన దేవుని కుమారుడిగా ఆయన దిగివచ్చినా కూడా మరి తన సొంత జనం ద్వారానే పరిచయలు తన సొంత జనాలు ఒక అద్భుత కార్యాలు చేస్తేనేమో నీవు దెయ్యము అధికారుల ద్వారా నీవు కార్యాలు చేస్తున్నావన్నారు. మరలా నీ మందిరంలోకి వచ్చినప్పుడేమో నీవు మరి ఎన్నో విధాలుగా ఎన్నో నిందలు, నీ దేవుని కుమారుడైతే అది చెయ్యి, నువ్వు మాతో చెప్పు అని చెప్పి దేవుడు తను కనపరుచుకున్నా కూడా వాళ్ళు గ్రహింపులేక మరి దేవుడిని ఎంతో అవమానపరచడం కానీ దూషించడం కానీ ఎలిగేషన్స్ చేయటం మనం చూస్తున్నాము. సో మరి అటువంటి పరిస్థితులు మనకు కూడా ఈ అంత్యకాల సమయంలో మనకు కూడా రానే ఉంది. సో దేవుడు మనకు ముందుగానే హెచ్చరిస్తూ ఇక్కడ మనం చెప్తున్నారు. మరి ఎప్పుడైతే జనాలు మనం నిందించి హింసించి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందున మీ ఫలము అధికమగును. సో మనకు కలగబోయే శ్రమ ఇక్కడ దీని మీద లక్ష్యం ఉంచక, ఇక్కడ అవమానాలు వీటి మీద లక్ష్యం ఉంచక మనం ఎప్పుడైతే మరి పరలోకమందు మనకు కలిగే ఫలం మీద మనము ఎప్పుడైతే ఆ చూపు కానీ మన గోల్ అయితే ఎప్పుడైతే దాని ముందు ఉంటుందో మరి ఈ లోక శ్రమలన్నిటిని బట్టి మనం సంతోషించే వారంగా ఆనందించే వారంగా ఉంటామని చెప్పి మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో ఈ శ్రమలన్నిటిలో వచ్చే నిందల్లో కానీ వీటినన్నిటిలో మనము అలా తట్టుకోగలగాలంటే మరి యోబు ఎట్లయితే దేవుని మీద ఆనుకున్నాడో, మోషే ఎలా అయితే దేవుడి మీద ఆధారపడి ఆనుకున్నాడో అంతగా మనము ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుంటామో అప్పుడే మనం ఇవన్నీ సహించుకోగలం. లేకపోతే మనుషునిగా మన స్వభావం తిరుగుబాటు చేయటము, లేకపోతే మనము ఒకళ్ళు ఒక మాట అంటే మనం తీసుకోలేము, లేకపోతే మనం కూడా రివర్స్ అయిపోతాము. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి అంతగా దేవుడి మీద ఆనుకుంటామో అప్పుడు మాత్రమే మరి దాన్ని సహించుకోగలిగి దాన్ని దేవుడి మీద వచ్చిన నిందనన్నింటిని కూడా దేవుడి మీద వేసి మరి ఆయనకే ఆ వ్యాజ్యాన్ని అప్పగించుతాము. అప్పుడు మాత్రమే మరి వాళ్ళలాగా జయ జీవితాన్ని కానీ పరలోక రాజ్యంలో మరి దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న స్థానాన్ని కానీ మనం పొందుకోగలం. సో ఈ మాటను బట్టి మనం కూడా ఇతరులను నిందించే వారంగా యోగ స్నేహితుల వారిగా ఉండక
మళ్ళీ మనకి ఎదురొచ్చి రానున్న నిందలు అవమానాల్లో కూడా మరి దేవుడి మీద ఆధారపడి మోషేలాగా యోబులాగా వాటిని అన్నిటినీ దేవుడి మీదే వేసి మరి వాళ్ళలాగా ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక